హోషేయ గ్రంథము 14వ అధ్యాయము 4వ వచనము. మీ ఎడల నా వాత్సల్యము చూపి నేను మిమ్మును గుణపరుచుదును, మనస్ఫూర్తిగా మిమ్మును స్నేహింతును. ప్రియులరా, దేవుని వాగ్దాన వాక్యము. మన దేవునికి అసాధ్యమైనదంటూ ఏదీ లేదు. ఎటువంటి పరిస్థితులనైనా సరే మన దేవుడు వాటన్నిటినీ తలకిందులుగా మార్చివేయగలడు. ఆయన నమ్మదగిన వాడును, నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమిస్తాడు. సమస్త దుర్నీతి నుండి మనలను పరిశుద్ధులుగా చేసి గుణపరచడానికి ప్రభువు ఎంతో నమ్మదగిన వాడుగా ఉన్నాడు. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతుడా మా దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు. మీరిచ్చిన ఈ వాగ్దాన వాక్కును బట్టి వందనాలు ప్రభువా. నిశ్చయముగా మా ఎడల మీరు వాత్సల్యం చూపే దేవుడుగా ఉన్నందుకు వందనాలు. మమ్మల్ని గుణపరిచే దేవుడుగా, సరిచేసే దేవుడుగా, పరిశుద్ధపరిచే దేవుడుగా ఉన్నందుకు వందనాలు చెల్లిస్తున్నా ప్రభువా. మీ నామమునికే మహిమ చెల్లిస్తున్నా. ఈ వాగ్దాన వాక్యం విని ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఈ దినమంతా మీ సన్నిధి తోడుగా ఉంచండి, మీ హస్తము తోడుగా ఉంచండి, మీ కృపాక్షేమములు అనుగ్రహించండి. ప్రతి కీడు నుండి, ప్రతి ప్రమాదము నుంచి తప్పించండి. మీరే మహిమ పొందండి. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు మీకు చెల్లిస్తూ యేసయ్య నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్.